అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఆయన నీటిని ద్రాక్షరసంగా మార్చాడు, కుష్ఠిరోగిని స్వస్థపరిచాడు, పేతురు అత్త జ్వరాన్ని నయం చేశాడు, సముద్ర తుఫానును ఆపేశాడు, 5 రొట్టెలతో 5,000 మందికి ఆహారం ఇచ్చాడు, నీటి మీద నడిచాడు, దయ్యం పట్టిన వ్యక్తిని విముక్తి చేశాడు, చనిపోయిన చిన్నారిని పునరుత్థానం చేశాడు, అనేక మందిని ఒక్కసారి స్వస్థపరిచాడు, లాజరును బయటకు రా అని బ్రతికించాడు. అలాంటి దేవుడు నీ ప్రార్థన ఆలకించడు అని నీ మనసులో ఎలా అనుకుంటున్నావు? నీవు పాపిగా ఉండగానే ఆయన నీ కోసం ప్రాణం పెట్టాడు. నీవు దూరమైన ఆయన నీ దగ్గర ఉన్నాడు. నీవు మౌనమైన ఆయన నీ హృదయాన్ని వింటాడు. నీవు మర్చిపోయినా ఆయన నిన్ను మర్చిపోడు. అతడు శక్తివంతుడు, క్షమించేవాడు, ప్రేమించేవాడు, ప్రతి కన్నీటి ప్రార్థనను ఆలకించువాడు. ఆయనే మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆమేన్.